హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు. 1 year అండ్ అబోవ్ బేబీస్కి ఫుల్ ఎగ్ పెట్టొచ్చు. ఆల్రెడీ చిన్నారులకి ఎగ్ ఎల్లో గనక ఇంట్రడ్యూస్ చేసి ఉన్నట్లయితే ఈరోజు వీడియోలో పిల్లలకి ఫుల్ ఎగ్ వేసి ప్రిపేర్ చేసిన బేబీ ఫుడ్ని చూద్దాము. పిల్లల కోసం ఇంకా ఎగ్ రెసిపీస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే ఖచ్చితంగా మరికొన్ని ఎగ్ రెసిపీస్ నేను పోస్ట్ చేస్తాను. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఒక ఎగ్ని ఉడకబెట్టుకోవాలి. ఈ ఎగ్ ఉడికే లోపల ఒక బాండీలో ఒక బాదం పప్పుని డ్రై రోస్ట్ చేసుకుందాం. 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యాన్ని కూడా వేయించుకుని చల్లారనివ్వాలి. 5 నిమిషాల్లో మనకి చల్లారి ఉంటాయి. వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకుని నూనె కాక వచ్చినాక 1/4 టేబుల్ స్పూన్ జీరాని వేపుకుని 2 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకునేవి కూడా వేసి వేపుకోవాలి. తురిమిన హాఫ్ క్యారెట్ని కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఇలా చక్కగా కుక్ అయినప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పొడి మొత్తాన్ని వేసి తగినంత నీళ్లను కూడా పోసి మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మీరు చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. నేను యాడ్ చేశాను, బట్ అది రికార్డ్ అయితే అవ్వలేదు. స్పైసీ ఇష్టమైన పిల్లలకి అయితే చిటికెడు పెప్పర్ పౌడర్ని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేయండి. ఈ టైంలోనే మనకి ఎగ్ కూడా చక్కగా ఉడికి ఉంటుంది. పీల్ చేసి పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల్లో మనకి ఇలా రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు పీల్ చేసుకున్న ఎగ్ని ఇలా మనం తురుముకుని వేసుకోవాలి. చల్లారిన తర్వాత నేతిని కూడా జోడించి చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.